అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే ఖచ్చితంగా కంటిన్యూషన్ అవుతాయి. అనుకోకుండా శక్తిమాల వేయడం చేత నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ గురించి ఖచ్చితంగా మనం అయితే డిస్కషన్ చేసుకుందాం. అంతేకాకుండా మనం చేస్తున్న వీడియోస్కి మీ యొక్క లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి సబ్జెక్ట్ని ఖచ్చితంగా మనమైతే డిస్కషన్ చేసుకుందాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. లైక్స్ ఇవ్వడం మాత్రము దయచేసి మర్చిపోవద్దని పదే పదే తెలియజేస్తున్నాను. అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ వైకుంఠ టికెట్ల సందర్భంగా ఏ విధంగా తొక్కిసలాట జరిగితే మరి భక్తులు అంటే 6 మంది దాకా పాపం అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎన్నటి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మన డిప్యూటీ సీఎం, ఆయన మాట్లాడిన మాటలు విన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు విన్నాం. అలాగనే టీటీడీ చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు మాట్లాడిన మాటలు విన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నాం. ఈ పుంగనూరుకు సంబంధించి పాపం శంకర్ యాదవ, నాకు సరిగా అవగాహన లేదు, ఆయన గారు మాట్లాడిన మాటలు, అలాగనే చింతామోహన్ గారు మాట్లాడిన మాటలు, పలు విధాల స్టేట్మెంట్స్ మనందరము చూసాం. ఈ వీళ్ళల్లో కొంతమంది మేధావులు మాట్లాడిన మాటలు కనుక వింటే నిజంగా ఇంత పిచ్చోళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా? ఆంధ్ర రాష్ట్రము ఎటువంటి దైనందిన పరిస్థితిలో ఉంది? ఈ పిచ్చి మేధావులు మాట్లాడిన మాటలు వింటే గనక నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అబద్ధాన్ని నమ్మే జనాలు ఉన్నంత వరకు కూడా వాస్తవాన్ని దగ్గర కూడా చేరనీయరు. పైగా మనల్ని కామెంట్ చేస్తూ నిందిస్తూ ఉంటారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. కాలము చాలాసార్లు చాలా విషయాలకు మరి సమాధానం చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ కాలం చెప్పిన గుణపాఠాన్ని కూడా మనం జీర్ణించుకోలేకపోతున్నాము అని అంటే మాలాంటి మనుషులు మాట్లాడుతున్న మాటల్ని మీరెలా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. కాలం చూసారా గిర్రని తిరిగి ఎక్కడ ఆగిందో? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిలబడి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఏదైతే రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడారో, అదే వెంకన్న పాదాల దగ్గర నిన్న ఆయన క్షమాపణలు చెప్పడం, ఒక డిప్యూటీ సీఎం చేతులు జోడించి మరి క్షమాపణలు చెప్తున్నారు ప్రజలకు అంటే ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం గురవుతుంది అనేసి చెప్పకనే చెప్పచ్చు. ఇది మేం మాట్లాడుకుంటున్న మాటలు కాదు, జనాలు మాట్లాడుకుంటున్న మాటలు. ఇవైనా గ్రహించండి, వాస్తవాలను గ్రహించే విధానాన్ని అవలంబించుకోండి. అర్థమవుతుందా? అయితే నిన్న ఈ శంకర్ యాదవ్ సంథింగ్ ఎవరో ఈ పుంగనూరుకు సంబంధించి ఆ పుంగనూరు పెద్ద మాట్లాడిన మాటలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానం వల్ల ఈరోజు ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే ఈ పిచ్చి మేధావి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానం వల్ల ఈరోజు తొక్కిసలాట జరిగింది, 6 మంది ప్రాణాలు కోల్పోయారే అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఇదే విధానాన్ని కొనసాగించారు కదా. కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్న, వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్న, టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఇదే విధానాన్ని కొనసాగిస్తే మరి ఒక్క ప్రాణ నష్టం కూడా కలగలేదే. సరే, ఆ విధానం మీకు నచ్చకపోతే టీటీడీ చైర్మన్ని మార్చారు కదా బిఆర్ నాయుడు గారిని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానం మీకు నచ్చకపోతే మరి ఆ విధానాన్ని ఎందుకు మార్చలేదు? ఎందుకు జాప్యం చేశారు? తప్పు ఎవరిది ఇక్కడ? సర్వదర్శన టికెట్లు ఎందుకు రద్దు చేశారు? ఈ వైకుంఠ టోకన్లే పెంచుకుంటూ మరి సర్వదర్శనాన్ని ఎందుకు రద్దు చేశారు? సర్వదర్శనాన్ని రద్దు చేయకపోతే ఇంత తొక్కిసలాట ఉండేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానం ఏదైతే ఉందో అది శ్రీరంగపట్నం నుంచి ఆయన తీసుకున్న ధర్మమనాల, సాంప్రదాయం అనాలా,
ఏదైతే ఈ వైష్ణవాలయాలు, ప్రసిద్ధిగాంచిన వైష్ణవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సంతరించుకొని వాళ్ళు తీసుకున్న ధర్మాన్ని మరి మన టీటీడీ అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అటువంటి సాంప్రదాయాన్ని పాటించడము తప్పు ఎలా అవుతుంది? ఒక్కరోజు వైకుంఠ దర్శనానికి ఏ విధంగా జనాలు ఎక్కువ శాతం వస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ యొక్క జనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ కోరికలని దృష్టిలో పెట్టుకొని భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా 10 రోజులు ఈ వైకుంఠ దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది తిరుమలలో. ఎవరు కూడా అసహనానికి గురవద్దండి. భక్తుల సౌకర్యాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 10 రోజులు ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని మీరు విచ్చలవిడిగా అమలు చేసేసి సర్వదర్శన టికెట్లను రద్దు చేసేసి ఆ యొక్క వైకుంఠ టికెట్లు ఇచ్చే దగ్గరన బందోబస్తు లేకోకుండా, కనీసం ఒక రివ్యూ అనేది జరపకుండా పదే పదే హైప్ చేయడం వల్ల బిఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఈ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ పదే పదే వైకుంఠ టోకన్ల మీదన హైప్ చేయడం చేత ఈ తొక్కిసలాట జరిగింది అనేది జగమెరిగిన సత్యం కదా. బిఆర్ నాయుడు గారు బాధ్యత లేకోకుండా స్టేట్మెంట్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత లేకోకుండా స్టేట్మెంట్ ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అందులో మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వెళ్తే మధ్యలోనే ఆయన ఆపే ప్రయత్నం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని పద్మావతి గెస్ట్ హౌస్కి తరలించే ప్రయత్నం చేయడం, ఈ ఒక 45 నిమిషాలు ఉండండి అని ఆయనని రిక్వెస్ట్ చేయడము, ఈ పోలీసు వ్యవస్థ. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారు అనే సమయంలోనే ఇక అక్కడ ఉన్న బాధితులను వేరే హాస్పిటల్కు తరలించడము. మనం వింటున్న ఆ విజువల్స్లో ఆ బాధితులు జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకుంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఎంత బాధాకరంగా వాళ్ళు చెబుతున్నారంటే, అన్న మీరు వస్తున్నారని తెలిసి దాదాపుగా చాలా మందిని తరలించేశారన్న అనేసి అక్కడున్న ఒక భక్తుడు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం వింటున్నాం చెవులతో. ఈ మధ్యన ఒక ఆమె మాట్లాడుతుంది, ఉండవల్లి అనుష అని చెప్పేసేసి మహాతల్లి రోజా గారు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మహాముదురు రాజకీయాల్లో మహామేధావి, తిమ్మిని బొమ్మిని చేస్తుంది, బొమ్మిని తిమ్మిని చేస్తుంది. ఈ యొక్క జనసేనలో ఈ రాయపాటి అరుణ ఏ విధంగా మాట్లాడుతుందో అనర్గళంగా అబద్ధాలని మరి టీడీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఈ యొక్క ఉండవల్లి అనుష ఇంకా మితిమీరి మాట్లాడుతుంది రోజా గారు నేను స్టేట్మెంట్ మీద. అక్కడ కూటమి ప్రభుత్వము పాపము బాధాప్త హృదయాలతో ఆ యొక్క బాధితులకు అండగా నిలబడి వాళ్ళకు కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే, ఆ బాధలో మునిగిపోయి ఉంటే వాటి మీద శవరాజకీయాలు చేస్తున్నారంట వైసీపీ వాళ్ళు. ఆ శవరాజకీయాలకు పేటెంట్ ఎవరు అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అమ్మ ఉండవల్లి అనుష, నీకు కళ్ళుండి గుడ్డిదానిలాగా మాట్లాడుతున్నావేమో. గత చరిత్ర తీసుకుంటే గనక నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఆయన కొడుకు హరికృష్ణ గారు చనిపోతే శవాన్ని పక్కనే పెట్టుకొని మరి కేటీఆర్ గారే స్వయంగా చెప్పారు, శవాన్ని పక్కన పెట్టుకొని మాతో రాజకీయాలు మాట్లాడారు అని చెప్పేసేసి మనం కలిసి పనిచేద్దామని రాజకీయాలు మాట్లాడింది సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారి, హరికృష్ణ గారి శవాన్ని ముందబెట్టుకొని. అంతేకాకుండా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఆరుమూల గ్రామంలో ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేస్తూ ఈ మరణాలకు కారణము ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే ప్రచారం చేసుకున్నారు. అలాగనే మరి లోకేష్ నాయుడు గారు ఆ విధంగానే ప్రచారం చేసుకున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగానే ప్రచారం చేసుకున్నారమ్మా. వీటిని శవరాజకీయాలు అంటారు. అర్థమవుతుందమ్మా ఉండవల్లి అనుష. అంతెందుకు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారే సుగాలి ప్రీతి అని చెప్పి శవరాజకీయాలు చేసింది కూడా సదరు పవన్ కళ్యాణ్ గారే. అర్థమవుతుందా తల్లి? శవరాజకీయాలకు పేటెంటే మీ యొక్క కూటమి ప్రభుత్వం, కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇట్లాంటివి తీసుకుంటే వందలు వేలలో ఉన్నాయి శవరాజకీయాలు ఏ విధంగా చేయొచ్చు అనేసి. 40 ఏళ్ళ అనుభవం ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే టీడీపీ పార్టీకి.
చాలా ఉన్నాయి ఇట్లాంటి శవరాజకీయాలు తీసుకుంటే కనుక. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎల్జీ పాలిమర్స్ సంబంధించి గ్యాస్ లీక్ అయ్యి ఆ మధ్యన కొంతమంది చనిపోతే ₹1 కోటి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎస్గ్రేషియా ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేసింది ఎవరమ్మా? అక్కడున్న బతుకున్న బాధ్యతలను కూడా ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టి చచ్చిపోయిన వాళ్ళకు మరి ₹1 కోటి ఇస్తున్నారు, మీరు కూడా బతికినోళ్ళు మీరు కూడా మరి డ్రామా ఆడండి అని చెప్పి కొంతమందిని ఆ ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఉందో ఆ సంఘటన జరిగిందో ఆ ప్రదేశానికి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను పంపించి మరి అక్కడ పడుకోబెట్టేసేసి మేము కూడా ఆ గ్యాస్ బాధ్యతలమే అని చెప్పేసేసి మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా వాళ్ళు వాపోయారో ఆ సదరు జూనియర్ ఆర్టిస్టులు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నామమ్మా. ఉండవల్లి అనుష గారు, అదేంటి కర్మ మనకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈ తొక్కిసలాటలు సహజమే. మరి ఇప్పుడు బిఆర్ నాయుడిని అరెస్ట్ చేస్తారా అనంటే ఏమో, మరి ఈ సనాతని చెప్పాలి. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. బాధ్యతగా ఉంటాము, మేము ఎస్కేప్ కాము, సంఘటనకు బాధ్యత వహిస్తాము అని ఏదైతే ఈ సనాతని పదే పదే చెప్తున్నాడో మరి ఎంతవరకు బాధ్యత వహిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. రామ్ చరణ్ తేజ్ గారిది గేమ్ చేంజర్ మూవీ అక్కడికి వస్తున్న పాపం ఇద్దరు ముగ్గురా నాకైతే తెలీదు, నేను మాలలో ఉన్నా కాబట్టి నాకు సరిగా తెలీదు, మాక్సిమం ఇద్దరే అనుకుంటా. వాళ్ళు మరణిస్తే ఆ మరణాన్ని కూడా శవరాజకీయాలు చేసింది ఎవరు అంటే సదరు పవన్ కళ్యాణ్ గారే అమ్మ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి రోడ్లు సరిగా వేయలేదంట, అందుకని ఆ ఇద్దరు చనిపోయారంట. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి చనిపోవడం కాదంట కారణము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో రోడ్లు సరిగా వేయలేదని చెప్పేసేసి ఆ కారణం చేత చనిపోయారంట. ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకోవడము నిజంగా మీ మూర్ఖత్వం కదా చేస్తుంది శవరాజకీయాలు. అనుష ఉండవల్లి, ఒకసారి ఆలోచించు, నువ్వే నీకు అర్థమవుతుంది. శవరాజకీయాలు చేసింది మీరైతే పరామర్శించడం అనేది ధర్మం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా పరామర్శిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చనిపోయినప్పుడు ఆ మరణ వార్త విని జీర్ణించుకోలేక చాలా గుండెలు ఆగిపోతే అప్పటి నుంచి ఆయన ఓదార్పు యాత్రకు వెళ్తూనే ఉన్నాడు. మరి ప్రతి గడప దొక్కాడు, ఓదార్స్తూ వచ్చారు. మరి అవన్నీ కూడా శవరాజకీయాలేనా మీకు? ఒక మనిషి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడం అనేది మానవ ధర్మం. దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు అని అంటే నీలాంటి వాళ్ళు మరి ఏమనాలో నాకు అర్థం కావట్లా. సహజంగా మానవుల నైజం ఏ విధంగా ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఓదార్చడం అనేది ధర్మం. అలా దాన్ని కూడా తప్పుపడుతూ శవరాజకీయాలు అంటున్నారు అని అంటే మీరు మనుషులైతే కాదు అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేసింది జనాలకి. తప్పులన్నీ మీ వైపు పెట్టుకొని మీ చేతగానితనం వల్ల మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంటే కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళలాగా ఇలాంటి శూర్పణకలు ఎవరైతే ఉంటారో 100 శూర్పణకలు ఏకమయ్యి అసత్యాన్ని సత్యంగా మార్చాలని చూస్తే ఖచ్చితంగా నీకు కూడా కాలమే సమాధానం చెబుతుంది. అనుష ఉండవల్లి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.